ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు మేము ధ్యానించుచుండగా మా జీవితాలకు మా బ్రతుకులకు కావలసినటువంటి మాటలు ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును కాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, మీకు సమాధానము కలుగును గాక. ఎప్పుడు? మరలా. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సమాధానం లేక జీవిస్తూ ఉన్నవా? నీ కుటుంబంలో సమాధానం లేక జీవిస్తూ ఉన్నవా? సమాధానం లేక ఎటు పరిగెడుతూ ఉన్నావు? సమాధానం కోసం ఏం చేస్తూ ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన నాకు సమాధానాన్ని ఇస్తానని. ఎప్పుడు? మరలా. అంటే మనము కోల్పోయినటువంటి సమాధానం ఏదైతే ఉందో, మనం పోగొట్టుకున్నటువంటి సమాధానం ఏదైతే ఉందో, మన కుటుంబంలో, మన సంఘములో, మన జీవితంలో మనం కోల్పోయినటువంటి ఆ సమాధానాన్ని ఆయన మరలా రీస్టోర్ చేస్తానంటున్నాడు. మరలా మనకి సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన మన జీవితంలో ఏ విషయంలో అయితే సమాధానం లేదని బాధపడుతున్నవేమో, దిగులు చెందుతున్నవేమో, ఈ వాక్యముని బట్టి ధైర్యము తెచ్చుకుని, వాక్యముని బట్టి విశ్వాసం ఉంచుకుని మనము దేవుని కొరకు కనిపెట్టినట్లయితే, దేవుని సమాధానం కోసం కనిపెట్టినట్లయితే ఆయన సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. యేసు మరలా మీకు సమాధానాన్ని ఇస్తున్నాం. మరలా సమాధానం ఇస్తాం. మనం కోల్పోయినటువంటి సమాధానము, మనం పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని ఆయన మనకి ఇస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావు? ఏ విషయంలో సమాధానం ఉంటే బాగున్నా అనుకుంటున్నావు? సమాధానం కలిగి ఉండటానికి ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉన్నవేమో, ఏదేదో చేస్తున్నావేమో, నీ పరుగు ఆపు. నువ్వు చేసే ప్రయత్నాలను ఆపు చేసి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను బట్టి విశ్వాసము తెచ్చుకుని నువ్వు సమాధానం ఇస్తానన్నావు. నాకు సమాధానం కావాలని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సమాధానం ఇస్తాడు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, మరలా మీకు సమాధానాన్ని ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్నటువంటి సమాధానము, నీకు దూరమైనటువంటి సమాధానం బట్టి నువ్వు కుమిలిపోతూ ఉంటే, నువ్వు నలిగిపోతూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని, ఈ వాక్యమందు విశ్వాసం ఉంచి మనము ఆయన సమాధానము కోసం కనిపెట్టినట్లయితే ఆయన మనకి సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనకి తెలుసు. ఆయన జీవితంలో సమాధానాన్ని కోల్పోయాడు. ఆయన జీవితంలో సమాధానము లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సమాధానం పడాలని తండ్రితో సమాధానం పడాలని ఆశపడ్డాడు. తండ్రి దూరాన్న ఉండగా పరిగెట్టుకుని వచ్చి ఆ సమాధానాన్ని ఇచ్చాడు. కోల్పోయిన సమాధానాన్ని తండ్రి మరలా ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి సమాధానం ఏదైతే ఉందో, నీ కుటుంబంలో నీ కోల్పోయినటువంటి సమాధానం ఏదైతే ఉందో దాన్ని మరలా ఇస్తాను. తప్పిపోయిన కుమారుడికి ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాతో మాట ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, మీకు మరలా సమాధానము కలుగునుగాక. ఆయన సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన సమాధానం కోసం మనం కనిపెట్టినట్లయితే మనం కోల్పోయినటువంటి సమాధానాన్ని తిరిగి పొందుకోవటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సమాధానం కోల్పోయినటువంటి మాతో మాట్లాడవు, నీకు వందనాలు ప్రభా. మా జాబ్లో సమాధానం లేక, మా ఆర్థిక పరిస్థితుల్లో సమాధానం లేక, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సమాధానం లేక నలిగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతా ఉన్నాం. ప్రతి బిడ్డ ద్వారా దేవాతని ప్రభు సమాధానము దయచేయమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభు. ఎవరైతే సమాధానం లేక అటు ఇటు తిరుగుతూ ఉన్నారో వారికి సమాధానం మరలా దయచేయమని ప్రభు. ప్రతి ఒక్కరూ సమాధానం కలిగి జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.